రాజు చేస్తే రొమాన్స్, మరొకరు చేస్తే అదేదో అది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఖరి మారిపోయింది. జగన్ హయాంలో ఏ పని చేసినా సరే తప్పు, అక్రమం, రాజ్యాంగ విరుద్ధం, కోర్టులు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవే పనుల్ని అత్యంత దారుణమైన మార్గాల్లో చేస్తూ ఉన్నా సరే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద రోజు శ్రీలంక, సౌత్ సూడాన్, సోమాలియా అంటూ కథనాలు రాసిన పత్రికలు, ఇంటర్వ్యూలు ఇచ్చిన మేధావులు కూడా ఈ 18 నెలల కాలంలో ఎక్కడా మాట్లాడడం లేదు, చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టింది. ఏకంగా 5,490 కోట్ల రూపాయల అప్పును తెచ్చుకుంది. ఇది కూడా ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 9.15% భారీ వడ్డీతో ఈ రుణం తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం పట్ల చాలా క్రెడిబిలిటీ ఉంది విశ్వవ్యాప్తంగా అని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏకంగా 9.15% వడ్డీతో బాండ్లను అమ్ముకొని లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి 5,490 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఇదే పని జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసేందుకు ప్రయత్నిస్తే అప్పుడు ఏం మాట్లాడారు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇలా భవిష్యత్తు లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెడితే వచ్చే ప్రభుత్వాలు ఏం చేయాలి, ఆర్థికంగా ఇబ్బందులు పడాలని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు, భావి తరాల జీవితాన్ని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు అంటూ మాట్లాడారు. కొందరు హైకోర్టుకు వెళ్లి పిటిషన్లు వేశారు, మరికొందరు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ లిక్కర్ ఆదాయం ద్వారా తెచ్చే డబ్బును కూడా FRPM లిమిట్ లో జమ చేయాలి అని. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి భారీ వడ్డీకి అప్పు తెస్తే మాత్రం ఎక్కడా కథనాలు లేవు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి మీద అన్ని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం 191,000 కోట్ల రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టడం కూడా ఎలా, కేవలం తాకట్టు పెట్టి వదిలేయలేదు. RBI దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషి ఇచ్చారు. ఒకవేళ మేము సరైన పద్ధతుల్లో సరైన సమయంలో కంతులకు సంబంధించిన డబ్బును మీకు చెల్లించలేకపోతే ఇక మాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలు కట్టే పనులకు సంబంధించిన డబ్బు అంతా, రాష్ట్రానికి సంబంధించిన డబ్బు అంతా RBI దగ్గర కన్సాలిడేటెడ్ ఫండ్ లో ఉంటుంది. డైరెక్ట్ గా మీరు RBI దగ్గరికి వెళ్ళి మాకు చెప్పకుండానే మీకు కావాల్సిన డబ్బులు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ప్రైవేట్ వ్యక్తులకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా RBI దగ్గర ఉన్న రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ మీద కూడా అజమాయిషి ఇచ్చి మరి 191,000 కోట్ల రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఏ మేధావి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు, ఇది ఎక్కడి దారుణమైన పరిస్థితి అని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పు 15 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అంటే రకరకాలుగా ప్రచారం చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆ అప్పు అంతా జరిగినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు 3,32,000 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని శాసనసభ వేదికగా పయ్యావుల కేశవ్ గారి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారే అధికారికంగా చెప్పిన లెక్క. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలోనే 2,66,000 కోట్లకు అప్పు తీసుకెళ్లారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులో 80% అప్పును కేవలం 18 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు, తెచ్చేసుకున్నారు. ఇంకా అది చాలదన్నట్టు గనులని తాకట్టు పెట్టడం, ఇప్పుడు లిక్కర్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టడం, ఇలా రకరకాల మార్గాల్లో అప్పులు తెస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ప్రశ్నించడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మంగళవారం వస్తే చాలు అప్పుడే తెల్లారిందా, అప్పుడే వచ్చింది అంటూ సెటైరికల్ గా పత్రికల్లో పెద్ద పెద్ద ఫస్ట్ పేజీలోనే రాసేవాళ్ళు, ఈ వారం ఇంత అప్పు తెచ్చారు, అంత తెచ్చారని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సగటున నెలకు 9,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు తెస్తున్నా ఎక్కడా కూడా లేదు. ఇంకా ఈనాడు పత్రిక అయితే దారుణంగా రుణ సేకరణ, రుణ సమీకరణ, ఈ వారం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన రుణం అంటూ రాస్తున్నారు తప్పించి అప్పట్లాగా శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, సౌత్ సూడాన్ లా మార్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఎక్కడా ఏ పత్రిక రాయడం లేదు. అంటే కేవలం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా నియంత్రణలో తక్కువ పరిధిలో అప్పులు తెస్తూ ఉన్నా సరే ఒక శ్రీలంక, ఒక సోమాలియా అంటున్నారు. పచ్చి అబద్ధం. 15 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారని మాట్లాడారు. పయ్యావుల కేశవ్ గారే అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 3,32,000 కోట్లు అని చెప్పారు. అంటే ఈ లెక్కన ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత వెర్రి వాళ్ళై మొన్నటి ఎన్నికల్లో సరెండర్ అయిపోయారు పబ్లిక్ అన్నది.